3 అయింది. 3కి లేపినారు. ఫుల్ నిద్ర వస్తుంది. ట్రెక్కింగ్కి వెళ్ళాలని లేపారు. సరే ట్రెక్కింగ్కి వెళ్దాం. అదండి ఫ్రెష్ అయి చూపిస్తాను. రెడీ అయిపోయినాం, ఫ్రెష్ అయిపోయినాం. ఏం కనిపిస్తలేదా? స్వెటర్ తీసే కనిపిస్తుంది. మాట్లాడుతుంటే ఆ పొగ వస్తుంది, కనిపించట్లేదు కెమెరాలో. ఏంట్రా కనిపించట్లేదు లైట్. మీకు ఇప్పుడు ఒక 2 వింత జంతువులు చూపిస్తా. అచ్చగోరే చూడరా. కొంచెం అయితే ఫ్రీ అవుతాం. ఇప్పుడే లేచాంగా. దొంగలు అట్టేటోళ్ళు ఉన్నట్టు నాయన ఒకళ్ళు. ట్రెక్కింగ్కి వచ్చినాము. అక్కడ వెహికల్ పార్క్ చేసినాం అనమాట. వీళ్ళ వెహికల్స్లో వెళ్ళాలి. ఇప్పుడు పైకి వెళ్ళాలి వ్యూ పాయింట్కి. చలి చంపుతుంది. అయ్యో టీ తాగితే తాగిండు. పని పడ ఏం లేక బిస్కెట్ తింటున్నా. టైం 4 అయింది. ఈ టైంకి బిస్కెట్ లేదే. నైట్ కూడా నేను చెప్తా అక్క. నైట్ మా బావ ఘాట్ రోడ్ మీద ఫుడ్ ఘాట్ రోడ్ మీద దొరుకుతుందా గైస్? కామెంట్ చేయండి. ఆయన మాట్లాడి మీరు నైట్ ఫుడ్ తినకుండా అయింది. బిస్కెట్లు తప్ప ఎక్కడ దొరకదు. పైన టాప్ లో మాత్రం మ్యాగీ ఉంటది. ఏముంటది? ఎగ్ మ్యాగీ. మ్యాగీయా? చాలండి అది ఉంటది టాప్ లో. వీళ్ళు ఎవరు బ్రష్లు కూడా చేయలే. నేను చేశాను. స్నానం కూడా చేయలే. బయటకు వచ్చినప్పుడు బెంగళూరు వెళ్ళింది 4 రోజులు. ఏ బెర్స్ కూడా చేయలేదు. అలా తినుకొని వెళ్ళిపోయింది. వెరీ గుడ్. గ్రహాంతరవాసి 1, గ్రహాంతరవాసి 2. అక్క వీడియో మంచిగా ఉండాలి అక్క. మంచిది. అబ్బో రే ఏడ కూర్చున్నావు ట్రక్ లో? నన్ను వాడు ఇక్కడ గుగ్గు పెట్టాడు. పైన ఎడ గుగ్గు పెట్టాడు. వాడు కూర్చోలేదు. ఒక కాలు అవతలకి ఒక కాలు అవతలకి వేసుకొని కూర్చుండు. ఏమైందిరా? తెచ్చుకున్నా మోషన్స్ వస్తున్నాయా? ఏందిరా మరి? వీడియో తీరా. చిక్స్ తింటున్నాం. 30 రూపీస్. వీడియో తీయమంటే 5 ఇస్తాను. నాకు నీకు కావాలా? నాకొద్దు. అరే చిక్స్ కావాలా? చీకులు ఇంకోటి. ఇవి చీకులు అంటారు అనమాట. వాటిని పొద్దున్నే 4:30కి ఎదవ బ్రష్ కొడితే చీకులు తింటున్నాడు. మీకేంటో తెలుసా? చీకులు లాలీపాప్ చీకులు తింటున్నాడు ఎదవ. పొద్దున్నే తింటాడు. పెడతావు కెమెరా ముక్కులో పెట్టు. ముక్కులో పెట్టట్లే. మీకు అదేం కనిపిస్తుంది? అక్కడ అంత కుండ ఉంది. ఫుల్ జనాలు ఉన్నారు ఈ టైంకి. ఇంత పొద్దున్నే. అయ్యో చలి చంపుతుంది. అయినా సరే తగ్గేదే అంటారు అందరు. చూడండి గుంపులు. ఒరే దూడా స్టార్ట్ చేసిరారా పొద్దుటే? నాన్న వినోద్ స్టార్ట్ చేసావమ్మా ప్రోగ్రామ్? చీకులు వీళ్ళందరూ కలిసి తింటారు. ముగ్గురు. అగో ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 2. వీళ్ళని చూసి టెంప్ట్ అయ్యి నేను కూడా తినాలనుకుంటున్నాను అనమాట. నేను కూడా కాల్పించుకుంటున్నా. ఏంటరా అడ్డొస్తానంటారా? వీడే షాప్ వీడిదే. మీ షాప్ గైస్ చీకులు తింటున్నా. వీళ్ళందరూ తింటుంటే టెంప్ట్ అయిపోయినా. ఈ గూడాచారి వీడి దూడ మేస్తనే వచ్చింది కానీ మేస్తనే అయిపోయినా. చూడండి ఎన్ని తింటాడో. పైన ఏది కనిపిస్తే
అడవిలో కనిపించిన తినే జంతువు వీడు. సరే ట్రెక్కింగ్కి వెళ్దాం పదండి, చలి చంపేస్తుంది. చింటుగా మొత్తం గుంజుకొని పోతాడు. కింద చీకులు తినేసి ఇంకా పైకి ఎక్కుదామని స్టార్ట్ అయినాం అనమాట. చీకులు తినుకుంటే ఎక్కినాము. చాలా పెద్ద కొండ, అది చాలా అంటే చాలా పెద్ద కొండ. ఆ చీకట్లో ఎక్కినాము, కాళ్ళకి షూస్ వేసుకున్నా, లేదంటే నా పని అయిపోయేది ఆ చలికి ఏమైనా తగిలి ఉంటే. చూసారా అదంతా ఊరు, ఆ లైట్స్ ఉన్నాయి అన్ని రిసార్ట్స్ ఊరు అదంతా. మార్నింగ్ అయ్యాక మంచిగా కనిపిస్తుంది ఆ వ్యూ అంతా. మేము వచ్చిన టైంకి 5:30 అలా అయ్యి ఉండొచ్చు పైకి ఎక్కేసరికి. 5 చూడండి ఎంత బాగుందో. మా బావ ఫోన్లో ఫోటో తీసాడు. అదంతా అది సామ్సంగ్ కదా, కొంచెం అలానే ఉంటుంది, బాగుంటుంది ఫోటోలు అందులో. ఇక వెయిట్ చేస్తున్నాం సన్ రైజ్ ఎప్పుడవుతుంది, ఎప్పుడు వ్యూ చూస్తాము అని చెప్పి. అప్పటికి చాలా బాగుంది, అదంతా రెడ్గా చూడండి, స్ట్రైట్ లైన్ లాగా భలేగా ఉంది. కానీ సాహసం చేసి ఎక్కాం మేము అందరం పైకి. మేము ఎక్కిన తర్వాత కొంచెం సేపటికి లైట్ వస్తుంది అనమాట, మెల్లిమెల్లిగా. సూర్యుడు అప్పుడే సన్ రైజ్ అవుతున్నాడు. అసలు ఆ వ్యూ చూస్తుంటే మా మైండ్ పోయింది అసలు. లిటరలీ చాలా బాగుంది. నా కళ్ళతో నేను చూసేది నిజమేనా అనేలాగా ఉందన్నమాట. కొండల మధ్య మంచులాగా క్లౌడ్స్ ఫామ్ అవ్వడము, సూర్యుడు కనిపించడము, అదంతా ఎంత బాగుందో చూడడానికి. కనుల విందులాగా ఉంది. చాలా మంది జనాలు వచ్చారు, చాలా అంటే చాలా మంది మాతో ట్రెక్కింగ్ చేశారు. కొండంతా పైకి ఎక్కామన్నమాట మేము. కానీ అది ఎక్కిన తర్వాత, అది చూసిన తర్వాత ఫుల్లీ సాటిస్ఫైడ్. అంత కష్టపడి ఎక్కాం కదా, ఆ వ్యూ చూసిన తర్వాత అదంతా మర్చిపోయామన్నమాట. చలికి నేను చూడండి అలా ఉన్నాను. వంజంగి ట్రెక్కింగ్ అయిపోయింది, అలసిపోయినాం ఫుల్, కాళ్ళన్నీ గుంజుతున్నాయి. ఎంతో పెద్ద కొండ ఎక్కినాము, కానీ ఆ వ్యూ పాయింట్ చూసిన తర్వాత లిటరలీ అదంతా మర్చిపోయినాం అనమాట. దిగేటప్పుడు ఓకే, కానీ ఎక్కేటప్పుడే కొంచెం ఇబ్బంది పడ్డాము. సో వచ్చేసినాం మళ్ళీ రిసార్ట్కి, ఫ్రెష్ అయిపోయి మంచిగా. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికి? అరకు వెళ్తున్నాం అనమాట. ఇది మా రిసార్ట్. నైట్ చూసారు కదా, ఇప్పుడు మార్నింగ్ చూడండి, ఫుల్ గ్రీనరీ ఉంది అనమాట. అక్కడే ఏం తిన్నాము, పైన మ్యాగీ తిన్నాము, చీకులు తిన్నాము, చికెన్ చీకులు. ఎక్కేటప్పుడు తిన్నాము, దిగేటప్పుడు తిన్నాము. అట్లుంటుంది మనతోని. తిండి కోసమే పుట్టాం మేమందరం. వినోద్ రేయ్ మళ్ళీ ఏం తింటావు నాని? వాడి ఆకలి ఇందాకే తిన్నాడు, జస్ట్ ఇందాక 5 minutes బ్యాక్ మా బుర్ర తిన్నాడు. కాసేపు అయితే తిండి తింటాడు అనమాట. ఇప్పుడు మేమందరం ట్రావెల్ చేసి అరకుకి వెళ్తాం అనమాట. అక్కడ ఏం చూస్తాం, మేమేమిటి చూపిస్తాను గైస్, మీకు ఒకటి చూపిస్తాను. ఇది టచ్ మీ నట్, ముట్టుకుంటే ముడిసిపోద్ది చూసారా? ఏది పోతున్నావు? ఇవి చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు భద్రాచలమే కదా, అక్కడ కొత్తగూడెం వెళ్తుండే. అక్కడ ఫుల్ అవన్నీ టచ్ మీ నట్టే, అన్నీ ఇలా అని చెప్పేసి ఆడుకునేది. అది గుర్తొచ్చింది. వెళ్దాం ఇక, వెళ్దాం. మంచిగా రిసార్ట్లో ఫ్రెష్ అయిపోయి అందరము ఇంకా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము అనమాట. నెక్స్ట్ అరకు వెళ్దామని డిసైడ్ అయ్యాము. అరకు వెళ్ళే దారిలో మధ్యలో చాపరాయి వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తున్నాము మేమందరము. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి చూడండి, వ్యూ ఎంత బాగుందో. అందులో ఒక పెద్ద కొండ ఎక్కాము మేము. ఆ కొండలలో ఒక పెద్ద కొండ ఎక్కాము. ఆ కొండల మధ్య ఉన్న క్లౌడ్స్, ఆ స్నో, అది ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. చూడడానికి ఆ సీనరీ ఎంత బాగుందంటే లిటరలీ చాలా బాగుంది. ఆ టైంకి ఫుల్ చలి ఉంది. ఆ టైం 10 చాపరాయి అయిపోయింది. ఇక్కడికి అరకులో చాపరాయి దగ్గరికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఫోక్ ఏంటి గోండ్ల వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. వాటర్ ఫాల్, చాపరాయి వాటర్ ఫాల్ ఇది. అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, చూద్దాం రండి. బాగుంది, చూపించారు, చూపిస్తా.